జగనన్న లేఅవుట్లతో కాలనీలు కాదు కొత్త ఊర్లు అన్నారు. అయినా ఈ లేఅవుట్ లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. కట్టిన బేస్మెంట్లు సైతం నాసిరకంగా కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు నత్తనడకన సాగినా నేడు పూర్తిగా నిర్మాణాలు నిలిచిపోయాయి. గతంలో అధికారుల నుంచి సచివాలయం సిబ్బంది వరకు పదే పదే సమీక్షలతో లబ్ధిదారులను నిర్మాణాల్లో భాగస్వాములు అయ్యేలా ఒత్తిడి చేశారు. మరి ఇప్పుడేమో అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సదరు గుత్తేదారుడు కట్టడాలను వదిలేసి వెళ్లిపోయారని తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గత కొద్ది రోజుల నుంచి లబ్ధిదారులు తమ ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో అంటూ తమ బేస్మెంట్ చుట్టూ ప్రదక్షిణల వైనం. జగనన్న లేఅవుట్లతో కాలనీలు కాదు కొత్తగా ఊర్లు ఏర్పడుతున్నాయని పలు సభల్లో అధికార పార్టీ నాయకులు అంటున్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే పథకం కింద అనంతసాగర మండలం సోమశిల గ్రామంలో చర్చి వద్ద 3 ఏళ్ల క్రితం సంక్రాంతి కానుకగా దాదాపు 160కి పైగా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయించి పట్టాలు పంపిణీ చేశారు. జలాశయం నుంచి ఉత్తర కాలువకు నీరు విడుదల చేస్తే నిరంతరం ఈ ప్రాంతంలో ఊట నీరు ప్రవహిస్తుందని, ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఇల్లు నిలుస్తాయా అంటూ అప్పటి నుంచి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము కట్టుకుంటే ఇల్లు నిలబడే అవకాశం లేదని గత 8 నెలల క్రితం అధికారుల ఒత్తిళ్లతో ఓ గుత్తేదారుడికి 115 మంది లబ్ధిదారులు ఇల్లు కట్టించాలని అప్పగించారు. గుత్తేదారుడు పనులను ప్రారంభించాడు. బేస్మెంట్ లో భాగమైన బెల్ట్ వేయకుండానే గుత్తేదారుడికి అధికారులు బిల్లులు చెల్లించారు. దీంతో అప్పటి నుంచి గుత్తేదారుడు నిమ్మకు నీరెత్తినట్లు పనులు చేస్తూ వచ్చాడు. అధికారుల పర్యవేక్షణ తగ్గడంతో అధికారులకు ముడుపులు బాగా ముట్టాయని తీవ్ర విమర్శలు వినిపించాయి. అదే సమయంలో మండల హౌసింగ్ ఏఈ సెలవులో వెళ్లిపోయాడు. ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆత్మకూరు హౌసింగ్ ఏఈ సోమశిల హౌసింగ్ సైట్లను పరిశీలించి నిర్మాణాలపై అసహనం వ్యక్తం చేశారు. తర్వాత నుంచి అధికారులు ఎవరూ అక్కడ కనిపించకపోవడంతో గుత్తేదారుడు సిమెంట్, స్టీల్ సోమశిల నుంచి తరలించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. గుత్తేదారుడు కట్టిన బేస్మెంట్లు నాసిరకంగా ఉన్నాయంటూ ఓ లబ్ధిదారుడు బేస్మెంట్ పగలగొట్టి బేస్మెంట్ వేసుకుంటున్నారు. మరి కొంతమంది కూడా అదే దిశగా ఆలోచిస్తున్నారు. లబ్ధిదారులు తమ ఇల్లు ఎప్పటికీ పూర్తవుతాయో అంటూ ప్రతిరోజు తమ బేస్మెంట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ అధికారులు పరిశీలించి తమ ఇల్లు పూర్తయ్యేలా చూడాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. చూడాలి మరి పేదవాడి సొంతింటి కలని జగనన్న సర్కార్ నెరవేరుస్తుందో లేదో. స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మత్స్యకార సోదర సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు, సూలూరుపేట.